దేవుడు ముందు ఇచ్చిన 2 రాతి పలకలు ఏం చేశాడు ఈయన? ప్రజల యొక్క ద్రోహాన్ని చూసి, పాపాన్ని చూసి పగలగొట్టేశాడు. ఇప్పుడు దేవుడే మోషేని ఏం చేయమన్నాడు? పలకలు చెక్కవయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పలకల్ని చెక్కుకొని వాటిని పట్టుకొని నువ్వు ఎక్కడికి రావాలి? పలకలు పట్టుకొని కిందకి రావడం సులువా? పట్టుకొని ఎక్కడం సులువా? కిందకి రావడం సులువు, కానీ పట్టుకొని ఎక్కడం చాలా కష్టం. ఈ పట్టుకొని ఎప్పుడంటండి? ఈ టైంలో పెందల కడ ఈయన ఎక్కడికి ఎక్కాడంట? సీనాయి కొండ మీదకి ఎక్కాడంట. అక్కడ దేవుడు మోషేతో ఏం చేస్తూ వచ్చాడు? మాట్లాడుతూ వచ్చాడు. దేవుని స్వరూప దర్శనం చూడాలంటే రాతి పలకలు కాదు కానీ మనం పట్టుకెళ్లాల్సింది, పెందల గడ్డ లేచి పట్టుకెళ్లాల్సింది ఏంటంటే మన దేవుడు మనకి ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఏం చేయాలండి? చేత పట్టుకుని సీనాయి కొండ మీదకి వెళ్ళడం అంటే అర్థం ఏంటంటే నీ ప్రార్థనా గదిలోనికి నువ్వేం చేయాలి? వెళ్ళాలి. నీ ప్రార్థనా గదిలోనికి నువ్వు వెళ్ళి ఈ దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి, ప్రార్థించాలి. ధ్యానించాలి, ప్రార్థించాలి. ధ్యానించాలి, ప్రార్థించాలి. దేవుని స్వరూప దర్శనాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే నీకు అనుకూలమైన సమయము, నీకు దేవుడిచ్చినటువంటి విలువైనటువంటి సమయం ఏంటంటే కనుక ఆ ప్రశస్తమైన సమయం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.